సర్ జేమ్స్ చాడ్విక్ అక్టోబరు 20 1891 జూలై 24 1974 ఒక బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. న్యూట్రాన్ కనుగొన్నందుకు ఈయనకు 1935లో భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి వచ్చింది. జేమ్స్ చాడ్విక్ 1891లో ఇంగ్లండులోని బిల్లింగ్టన్లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు అన్ మేరీ నోలెస్ చాడ్విక్, జాన్ జోసెఫ్ చాడ్విక్ మాంచెస్టర్లు. ఈయన బిల్లింగ్టన్లో క్రాస్ ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత మాంచెస్టర్లో కేంద్రీయ గ్రామర్ పాఠశాలలో చదివాడు. 1913లో చాడ్విక్ బెర్లిన్లో గల సాంకేతిక విశ్వవిద్యాలయంలో చేరాడు. అందులో హాన్స్ గిగర్, రూథర్ ఫర్డుతో కలిసి పనిచేశాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో ఈయన చదువుకున్నాడు. 1923లో సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్తో కలిసి పనిచేసే అదృష్టం ఈయనకు కలిగింది. ఇద్దరూ కలిసి ఎలక్ట్రాన్ల పరివర్తనం గూర్చి పరిశోధనలు చేశారు. 1927లో చాడ్విక్ను ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదటిలో చాడ్విక్ జర్మనీలో ఉన్నాడు. ఆ సమయంలో బెర్లిన్ సమీపంలో రుల్బెన్ ఇంటర్మెంట్ కాంప్లో నిర్బంధించబడ్డాడు. కాందిశీకుడిగా కాబడ్డ తర్వాత స్టాబెల్స్లో ఒక ప్రయోగశాల నెలకొల్పుటకు అనుమతించబడ్డాడు. అచట చార్లెస్ డి. ఎలిస్ యొక్క సహకారంతో భాస్వరము యొక్క అయనీకరణం, కార్బన్ మోనాక్సైడ్ క్లోరిన్ యొక్క కాంతి రసాయన చర్యలపై ప్రయోగాలు చేశాడు. యుద్ధకాలంలో అనేక సంవత్సరాలు రూహ్లెన్ అంటిల్ జిగర్స్ ప్రయోగశాలలో గడిపి తన విడుదల కొరకు బతిమాలుకున్నాడు. పరిశోధనలు. కేంబ్రిడ్జ్ నందు పరిశోధనలు. 1932లో చాడ్విక్ పరమాణు కేంద్రకంలో గల క్రొత్త కణం కనుగొన్నాడు. ఆ కణం యొక్క వివరాలను ఆయన తెలియజేశాడు. ఈ కణం ఉనికిని గూర్చి ఎట్టోర్ మజోరానా అనే శాస్త్రవేత్త ముందుగానే జోస్యం చెప్పాడు. అదే విధంగా ఆ కణం విద్యుత్ పరంగా తటస్థం అయినందున దానికి న్యూట్రాన్ అని చాడ్విక్ నామకరణం చేశాడు. చాడ్విక్ పరిశోధన యురేనియం-235 యొక్క కేంద్రక విచ్చిత్తిని అర్థం చేసుకోవడానికి కీలకమైంది. ఆల్ఫా కణములు కేంద్రకాన్ని చేరినప్పుడు అవి ధనావేశం కలిగి ఉన్నందువల్ల వికర్షించబడతాయి. కాని భార మూలకాలైన యురేనియం-235, ప్లూటోనియంల కేంద్రకాలలోనికి చొచ్చుకుని పోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. చాడ్విక్ యొక్క న్యూట్రాన్ పరిశోధనకు గాను 1932లో హ్యూగేస్ మెడల్తో రాయల్ సొసైటీ సత్కరించింది. 1935లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈ పరిశోధన తెచ్చిపెట్టింది. 1950లో కాప్లీ మెడల్ వచ్చింది. 1951లో ఫ్రాంక్లిన్ మెడల్ వచ్చింది. చాడ్విక్ న్యూట్రాన్ పరిశోధన యురేనియం కంటే హెచ్చు భారంకల మూలకాలను ప్రయోగశాలలో తక్కువ వేగంకల న్యూట్రాన్లు, బీటా విఘటనం ద్వారా కనుగొనే అవకాశం కల్పించింది. ఈయన యొక్క న్యూట్రాన్ పరిశోధన ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఎన్రికో ఫెర్మిని ప్రేరణ కలిగించింది. దీని ఫలితంగా తక్కువ శక్తి గల న్యూట్రాన్ల ద్వారా కేంద్రకాలకు తాడనం చేయించే రసాయన చర్యలకు వీలైంది. ఫెర్మి యొక్క పరిశోధన ప్రచురితమైన తర్వాత జర్మన్ శాస్త్రవేత్తలైన ఒట్టో హాన్, స్ట్రాస్మన్లు మొదటి రకమైన కేంద్రక విచ్చిత్తిని కనుగొన్నారు. న్యూట్రాన్ ఆవిష్కరణ. పరమాణు నిర్మాణం గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ఈయన చేసిన పరిశోధనలు దోహదపడ్డాయి. 78 పరమాణువు మధ్య భాగంలో కేంద్రకం ఉండి, అందులో ధన విద్యుదావేశ కణాలు ప్రోటాన్లు ఉండేవి. ఈ కేంద్రకం చుట్టూ మేఘంలా ఆవరించి రుణ విద్యుదావేశ పూరితమైన ఎలక్ట్రాన్లు ఉండేవి. పరమాణువు ద్రవ్యరాశి ఈ ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానంగా ఉండాలి. వాస్తవానికి ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి లేశమాత్రం, ప్రోటాన్ల ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశికి దరిదాపుగా సమానంగా కావాలి. కాని అలాగా అన్ని పరమాణువుల్లోనూ కావటం లేదు. అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్లే కాకుండా వేరేవి కూడా పరమాణువులో ఉన్నట్లు చూడి అయింది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు తటస్థంగా ఉండే న్యూట్రాన్లు కూడా ఉన్నాయని జేమ్స్ చాడ్విక్ రుజువు చేశాడు. న్యూట్రాన్ అనే నామకరణం కూడా ఆయనదే. ఈ ప్రోటాన్ల, న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశితో సమానం అవుతూ వచ్చింది. ఈ పరిశోధనకు గాను 1935 నాటి భౌతిక నోబెల్ బహుమతి ఈయనకు లభించింది. 1935లో చాడ్విక్ లివర్పూల్ విశ్వవిద్యాలయమునకు ఆచార్యునిగా నియమింపబడ్డారు. 1940లో ప్రిష్ పెర్ల్స్ పత్రము ప్రకారం ఆటం బాంబు తయారీ గూర్చి సాధ్యాసాధ్యాలపై పరిశోధనకు గాను మోడ్ కమిటీలో నియమించబడ్డాడు. కేంద్రక పరిశోధనలకు అమెరికన్, కెనేడియన్ శాస్త్రవేత్తలను సమన్వయపరుచుటకు 1940లో దక్షిణ అమెరికాలో భాగమైన టిజార్డ్ మిషన్ను
సందర్శించాడు. 1940 నవంబర్లో ఇంగ్లండ్ తిరిగి వచ్చి, యుద్ధానంతరము వరకు ఈ పరిశోధన ఏమీ తేలలేదని తెలియజేశాడు. డిసెంబర్ 1940లో మోడ్ కమిటీ చే నియమించబడ్డ ఫ్రాంచ్ సైమన్ అనే శాస్త్రవేత్త యురేనియం-235 ఐసోటోప్ ను విడదీయుట సాధ్యమేనని తెలియజేశాడు. సైమన్ నివేదిక పెద్ద యురేనియం ప్లాంట్ యొక్క ఖర్చు, సాంకేతిక వివరాలు గూర్చి తెలియజేస్తుంది. ఆ తర్వాత జేమ్స్ చాడ్విక్ ఈ విధంగా వ్రాసాడు: కేంద్రక బాంబు చేయుట సాధ్యము కాని విషయము కాదు, అది అనివార్యము. నేను అప్పుడు నిద్రమాత్రలు తీసుకొనుటకు సిద్ధంగా ఉంటాను, అదియే పరిష్కారం. తరువాత చాడ్విక్ జపాన్ సామ్రాజ్యముపై వేయబడిన 2 ఆటం బాంబులు తయారు చేయుటకు యునైటెడ్ స్టేట్స్ లోని మన్ హట్టన్ ప్రాజెక్టులో చేరినాడు. ఆ విధంగా ప్రపంచ యుద్ధం 1945 మధ్య కాలంలో ఆకస్మికంగా ముగిసింది. 1940లో కేంబ్రిడ్జ్ లో పనిచేస్తున్న ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన హాన్స్ వాన్ హాల్బన్, లూ కోవార్స్కీల సాంకేతిక నివేదిక ప్రకారం రాయల్ సొసైటీకి నియమించబడ్డాడు. యుద్ధ సమయంలో ఈ నివేదికలను గోప్యంగా ఉంచాలని తెలియజేశాడు. 2007లో రాయల్ సొసైటీ సభ్యులు ఈ ప్రతులను ప్రాచీన గ్రంథాలయం నుంచి కనుగొన్నారు.